ఇక ఇంకొక వీడియో ఏంటి అంటే ఈపీఎఫ్ఓ అన్నమాట. ఈ 2006లో 2026లో మనకొచ్చే పెను మార్పుల గురించి ఈరోజు వీడియోలో. పెన్షన్ లెక్కల కోసం జీతం గరిష్ట పరిమితిని 15,000 నుంచి 25,000కు పెంచాలని ఈపీఎఫ్ఓ సూచిస్తోంది. ఈ చర్య వల్ల 6.5 కోట్లకు పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరడంతో పాటు నెలవారీ పెన్షన్ చెల్లింపులు దాదాపు 66% మేర పెంచొచ్చు. ఇక ప్రతిపాదిత ఈపీఎఫ్ఓ 3 సంస్కరణలలో భాగంగా ఉద్యోగుల పింఛన్ పథకము కింద పదవీ విరమణ పొదుపును బలోపేతం చేయడమే ఈ మార్పు లక్ష్యం. దీనికి ఆమోదం లభిస్తే యజమాని చెల్లించే నెలవారీ ఈపీఎస్ వాటా 1,250 నుంచి 2,083కు పెరుగుతుంది. అంటే దీనివల్ల కాలక్రమేణా పింఛన్ చెల్లింపులు అధికమవుతాయి. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సమీక్షలో ఉంది. ఇది సామాజిక భద్రతా వ్యవస్థను ప్రస్తుత వేతన వాస్తవాలకు మరింత అనుగుణంగా జీతభత్యాలు పొందే ఉద్యోగులకు మరింత సమానంగా మారుస్తుందని భావిస్తున్నారు. ఇక ముఖ్యమైన వాస్తవాలు అని చెప్పొచ్చు. ప్రస్తుత ఈపీఎఫ్ కనీస పింఛను నెలకు 1,000 రూపాయలు. అధికారికంగా సవరించిన పింఛను మొత్తం ఇంకా మనం ఏది ప్రకటించలేదు. కాకపోతే వీళ్ళ అంచనా అన్నమాట. పరిస్థితి పెంపు కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి, కానీ ఎటువంటి ఆమోదం లేదు, నోటిఫికేషన్ జారీ చేయబడలేదు. ఇక ఈపీఎస్ 95 నిధుల నిర్మాణం ప్రకారము యజమాని వేతనాలలో 8.33 వాటా అందిస్తాడు. ప్రభుత్వం వేతనాలలో 1.16 అంటే 15,000 జీత పరిమితి వరకు అందిస్తోంది. ఇక డిమాండ్కు కారణం అధిక ద్రవ్యోల్బణము మరియు సరిపోని పెన్షన్ ఆదాయం. ఇక అధికారిక సమాచారం జూలై 24 నుంచి 2025 నాటి పిఐబి ప్రకటన కనీస పింఛన్ను ఇప్పటికీ 1000గానే ఉందని మరియు ఫండ్లో ఇక లోటు ఉందని ధృవీకరిస్తోంది. ఇక ఈపీఎఫ్ 95 కింద ప్రస్తుత కనీస పింఛన్ 1000 అన్నమాట. ఇది అర్హులైన ఈపీఎఫ్ఓ పింఛన్దారులకు వర్తిస్తుంది. పలు కమిటీలు మరియు ఉద్యోగ సంఘాలు కనీస పింఛన్ను పెంచాలని సిఫారసు చేసినప్పటికీ సవరించిన మొత్తాన్ని నిర్ధారిస్తూ ఎటువంటి ఆమోదిత నోటిఫికేషన్ జారీ చేయబడలేదు. ఇక ఈపీఎఫ్ పెన్షన్ కు అర్హత ఏంటి? ఇది ఈపీఎఫ్ చెల్లింపులు చేసే ఉద్యోగులు తమ జీతంలో కొంత భాగాన్ని యజమాని వాటాలో 8.33 ఈపీఎస్ కు స్వయంచాలకంగా చెల్లిస్తారు. అంటే సభ్యులు 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి 58 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత పింఛన్ను అర్హులవుతారు. అయితే వారు 50 ఏళ్ల వయసు తగ్గిన తర్వాత తగ్గించిన రేటుతో ముందస్తు పింఛన్ను కూడా ఎంచుకోవచ్చు. ఇక ఈపీఎస్ పెన్షన్ ఎలా లెక్కిస్తారు? ఈపీఎస్ పింఛన్ను ఒక ప్రామాణిక సూత్రాన్ని ఉపయోగించి లెక్కిస్తారు. నెలవారీ పింఛను అంటే పింఛను అర్హత గల జీతము, పింఛను అర్హత గల సర్వీస్ అన్నమాట /70. ఇక పదవీ విరమణ ముందు 5 ఏళ్ల ప్రాథమిక వేతనము మరియు కరువు భత్యం యొక్క సగటును పెన్షన్ అర్హత గల జీతము అంటారు. ఇక పెన్షన్ అర్హత గల సేవ మీరు ఈపీఎస్ కి చెల్లించిన మొత్తం సంవత్సరాల సంఖ్య. ఇక గమనిక, ఈ పద్ధతి 1 సెప్టెంబర్ 2014 లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసే ఉద్యోగులకు వర్తిస్తుంది. అంతకుముందు పదవీ విరమణ చేసిన వారి పింఛన్ను గత 12 నెలల సగటు జీతం ఆధారంగా లెక్కింపబడింది. ఇక పెన్షన్ అండ్ డిఏ నిర్మాణం 2026 సంబంధించింది ఏంటి అంటే ప్రజా చర్యలు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు మరియు కమిటీ సిఫారసులు కనీస పింఛన్ను పెంచాలని, కరువు భత్యం భాగాలను జోడించాలని సూచిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలో ఏది ఆమోదం పొందలేదు మరియు ఎటువంటి అధికారిక ప్రకటన ఇంతవరకు జారీ చేయబడలేదు. ఇక ప్రస్తుత అధికారిక గణాంకాలు మరియు ఆమోదం పొందిన ప్రతిపాదిత విలువలను సంగ్రహించే సురక్షితమైన ప్లేస్ హోల్డర్ కింద ఇవ్వబడింది. అది ఏంటి అంటే మనకు భాగము ప్రస్తుత అధికారిక స్థితి ప్రతిపాదించబడింది. అంటే కనీస నెలవారీ పింఛను 1,000 రూపాయలు ప్రస్తుతము.
ఇక ప్రతిపాదించబడేది ఎంత అంటే నెలకు 7,500 నుంచి 10,000 వరకు ఉంటుంది అని అంచనా. ఇక కరువు భత్యం ప్రస్తుతం డిఏ వర్తించదు. డిఏ చేర్పు ప్రతిపాదించబడినట్లు రేట్లు ఇంకా ఖరారు కాలేదు. ఇక సవరించిన పెన్షన్ మాత్రం ప్రస్తుత ఈపీఎస్ సూత్రం వర్తిస్తుంది. సమీక్షించిన సూత్రం ప్రతిపాదించబడింది, అమలు చేయబడలేదు. ఇక అమలు సంవత్సరం అనేది ఎప్పుడు అనేది తెలియదు. ప్రభుత్వ ఆమోదం పెండింగ్ లో ఉంది. ఇది ఈ ప్రతిపాదికత గుణాంకాలు గణాంకాలు విస్తృతంగా చర్చించబడ్డాయి, కానీ అంతిమమైనవి కావు. మరియు వీటిని అసలు చేయబడిన ప్రయోజనాలుగా పరిగణించరాదు. పెన్షనర్ల జీతం ఎంత ఎందుకు కోరుతున్నారు? ఒకటి, పెరుగుతున్న జీవన వ్యయాలు, ఇల్లు, ఆహారము, రవాణా మరియు ఆరోగ్య సంరక్షణ వంటి రోజువారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇక నెలకు 1000 పింఛను చాలా పరిమితమైన మద్దతును మాత్రమే అందిస్తోంది. దీనివల్ల చాలా మంది పదవీ విరమణ చేసిన వారికి ఆర్థికంగా జీవించడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక జీవిత కాలపు సహకారాలు, ఉద్యోగము తమ ఉద్యోగ జీవితం అంతా ఈపీఎఫ్ కి చెల్లింపులు చేస్తారు. ప్రస్తుతము పింఛను మొత్తం దశాబ్దాల సేవను ప్రతిబింబించడం లేదని పింఛన్దారులు వాదిస్తున్నారు. ఇక గౌరవప్రదమైన పదవీ విరమణ అవసరం. అధిక పింఛను కుటుంబ సభ్యులపై ఆధారపడటాన్ని తగ్గించి పదవీ విరమణ చేసిన వారు తమ అవసరమైన ఖర్చులను స్వతంత్రంగా భరించడానికి వీలు కల్పిస్తోంది. సుప్రీంకోర్టు మరియు వాటాదారుల చర్చలు ఏంటి అంటే పెన్షన్ లెక్కింపులు మరియు అధిక పెన్షన్ అర్హతపై సుప్రీంకోర్టు ముఖ్యమైన తీర్పులు జారీ చేసినప్పటికీ కనీస ఈపీఎఫ్ పెన్షన్లో ఎలాంటి నిర్దిష్ట పెంపును తప్పనిసరి చేయలేదు. ఇక వివిధ కార్మిక సంఘాలు వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశాయి. వాటిలో చాలా వరకు కనీస నెలసరి పింఛన్ 7,500గా ఉండాలని సిఫారసు చేస్తున్నాయి. కానీ ఇది కేవలం డిమాండ్లు మాత్రమే, ఆమోదించబడినవి అంకెలు కావు. ఇక ఈపీఎఫ్ ఉపసంహరణలు నియమాలు. త్వరలో పింఛన్ పెరిగే అవకాశం ఉందా అంటే కనీస పింఛన్ను పెంచాలని పలు కమిటీలు, ఉద్యోగ సంఘాల ప్రభుత్వాలు కోరాయి. ఇక చర్చలు కొనసాగుతున్నాయి, కానీ అధికారిక ప్రకటన వెలువడే వరకు కనీస పింఛన్ నెలకు 1000గానే ఉంటుంది. ఇక ఈపీఎస్ 95 పెన్షన్ ప్రయోజనాలు ఏంటి అంటే పదవీ విరమణ తర్వాత హామీతో కూడిన నెలవారీ ఆదాయం, సభ్యునికి జీవితకాల పింఛను, సభ్యుని మరణం తర్వాత జీవిత భాగస్వామి మరియు అర్హులైన పిల్లలకు కుటుంబ పింఛను. లెక్కించిన మొత్తం తక్కువగా ఉన్నప్పటికీ కనీస హామీ పెన్షన్ 1000 రూపాయలు. ఇక కనీస పింఛన్ను పెంచడంలో సవాళ్లు. ఒకటి, ఆర్థిక ఒత్తిడి అన్నమాట. కనీస పింఛన్ను గణనీయంగా పెంచడానికి అధికారిక ప్రభుత్వ వ్యయం అవసరమవుతుంది మరియు అది ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం మోపబడుతుంది. ఇక ఈ పిఎఫ్ ను ఎలా లెక్కించాలి? ఇప్పుడు పెన్షనర్లు ఏమి చేయాలి? అధికారిక పెంపును ప్రకటించే వరకు పెన్షనర్లు ఈ క్రింది విధంగానే చేయాలి. ఈపీఎఫ్ఓ రికార్డులలో కేవైసీ, బ్యాంక్ వివరాలు మరియు ఆధార్ అప్డేట్ అయ్యాయని నిర్ధారించుకోండి. ఇక జీవిత ధృవీకరణ పత్రాన్ని సకాలంలో సమర్పించండి. తర్వాత ఉమాంగ్ యాప్ లేదా బ్యాంక్ పాస్బుక్ ద్వారా పెన్షన్ క్రెడిట్లను తనిఖీ చేయండి. ఈపీఎఫ్ఓ లేదా కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం చూడండి. 2026 ఈపీఎఫ్ 95 పెన్షన్ పెరుగుతుందా అని అంచనా వేస్తున్నారా? ప్రస్తుతం 2025 లేదా 26 సంవత్సరాలకు సంబంధించి ధృవీకరించబడిన పెంపు ఏది ఇంకా ప్రకటించబడలేదు. భవిష్యత్తులో ఏమైనా సవరణలు ఈ క్రింది వాటిపై ఆధారపడి ఉంటాయి. ఒకటి, బడ్జెట్ కేటాయింపులు, ఈపీఎఫ్ఓ యొక్క ఆర్థిక స్థితి, కేంద్ర ధర్మకర్తల మండలి మరియు కార్మిక మంత్రిత్వ శాఖ ఆమోదం. నెక్స్ట్, పెన్షనర్లు అధికారిక ప్రకటనలు మాత్రమే విశ్వసించాలి, పుకార్లు లేదా ఊహాజనిత గణాంకాలను కాదు. ఇక ముగింపు ఏంటంటే భవిష్యత్తులో పెన్షన్ పెంపు మరియు డిఏ చేర్పుపై ఆశలు ఉన్నప్పటికీ
ప్రభుత్వం ఇంకా ఎలాంటి మార్పులను ధృవీకరించలేదు. ఈ విషయాన్ని కంటెంట్ లో తెలియజేయడానికి అత్యంత సురక్షితమైన మార్గం ఏంటంటే ప్రస్తుత వాస్తవాలను స్పష్టంగా తెలియజేస్తూ ప్రతిపాదిత సవరణలను ఆమోదం కోసం వేచి ఉన్నవిగా గుర్తించడం. ఇక వ్యాసం కూడా సరిగ్గా అదే విధంగా రూపొందించబడింది. పదవీ విరమణ తర్వాత స్థిరమైన రాబడి కోసం చూస్తున్నారా? ఫిక్స్డ్ డిపాజిట్ మార్కెట్ అస్థిరత లేకుండా హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. మీరు పోటీ పడి వడ్డీ రేట్ను లాక్ చేసుకొని పూర్తి భద్రతతో మీ పొదుపును వృద్ధి చేసుకోవచ్చు. ఎఫ్డీలపై బజాజ్ ఫైనాన్స్ అందించే ఎఫ్డీ రేట్లను తనిఖీ చేయండి. ఇక మా పెట్టుబడి క్యాలిక్యులేటర్ల సహాయంతో మీ అంచనా పెట్టుబడి రాబడులను లెక్కించండి. ఫస్ట్ పెట్టుబడి క్యాలిక్యులేటర్, స్థిర డిపాజిట్ క్యాలిక్యులేటర్, ఎస్ఎస్వై క్యాలిక్యులేటర్, పిపిఎఫ్ క్యాలిక్యులేటర్, ఇంకోటి ఆర్డి క్యాలిక్యులేటర్, పిఎఫ్ క్యాలిక్యులేటర్, గ్రాడ్యుయేట్ క్యాలిక్యులేటర్. ఇక కొన్ని ప్రశ్నలు. ఈపీఎస్ కు కనీస పింఛన్ పెంపు డిమాండ్ ఎంత? పెరుగుతున్న జీవన వ్యయాల కారణంగా ఈపీఎఫ్ కనీస పింఛన్ 1000 నుంచి 7500 వరకు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం అన్నమాట. నెక్స్ట్, ఈపీఎస్ 95 పెన్షన్ ను 7500కి పెంచారా? ఇక 2026 లో కనీస పింఛన్ ఎంత? ఇక మీ ఆర్థిక అవసరాలు మరియు లక్ష్యాల కోసం బజాజ్ ఫిన్ సర్వే యాప్ భారతదేశంలో 50 మిలియన్లకు పైగా కస్టమర్లను విశ్వసిస్తోంది. ఇక ఇది అన్నమాట ఈపీఎఫ్ సంబంధించిన పెన్షన్ కు సంబంధించిన పెంపు ఎంతవరకు అనే దాని గురించి ఈరోజు వీడియో. తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ.